ప్రెసెంట్ అయితే మొత్తానికి అయితే లడ్లు అయితే క్రేజ్ అంటే క్రేజ్ అయిపోయినాయి అనమాట. మనకు అందులోపోతే తెలుసుకోరు అట్లుంటది మనతో అట్లుంటది. ఎక్కువ పెట్టి పొయ్యి మీద పెట్టరు కదా డబ్బా కాలుతుంది మళ్ళీ ఏం లే. ఎక్కువ పెట్టి పొయ్యి మీద పెట్టరు కదా డబ్బా కాలుతుంది మళ్ళీ ఏం లే. ఓకే ఓకే హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సాత్విక్ అఫీషియల్. సో గైస్ ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే మనమైతే హోమ్ మేడ్ సున్నుండలు అయితే చేసుకుంటున్నాం అనమాట. మా హోమ్ మేడ్ సున్నుండలు చేస్తుంది. ఫస్ట్ అయితే ఏం చేస్తారు, మావాడైతే ఇప్పుడు ఏంటి బాదం పప్పులు అయితే కట్ చేస్తున్నాం అనమాట. సో గైస్ ఫస్ట్ అయితే మినప్పప్పులు అయితే ఇట్లా పోసుకోవాలన్నమాట. చూసిరు కదా గాయస్ ఇలాగ ఎట్లుండే పప్పు. ఇప్పుడు వచ్చేసి ఇట్లా మాడగొట్టుకోవాలన్నమాట. కొంచెం కాలుతుంది. మాడగొట్టడం అంటే మొత్తం మాడగొట్టుడు కాదు, కొంచెం వేయించాలన్నమాట. నెక్స్ట్ ఏంటి, జొన్నపిండి లడ్డూలు కాదు, ఇవేంటి జొన్నలు జింక 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 జొన్నలు. సో గాయస్ ఫస్ట్ అయితే ఏం పంపటం ఏంటిది ఈ పప్పు, మినపప్పు ఇట్లా వేసుకోవాలన్నమాట. తర్వాత జొన్నలు పోసుకోవాలి. జొన్నలు పోసుకొని ఏం చేయాలి, ఇవి కూడా సేమ్ ఇట్లానే లడ్డూలే కానీ జర కొంచెం ఇట్లా వేయాలి దీని లెక్కన అవి కూడా. సో గాయస్ ప్రెజెంట్ అయితే మనం అయితే నెయ్యి అడిగారు అనమాట. నెయ్యి తీసుకొని పోతున్నాం. ఎందుకంటే నెయ్యి వచ్చేసి కొంచెం హీట్ చేయాలన్నమాట. గడ్డగట్టిని గ్యాస్ మీద ఇట్లా డైరెక్ట్ ఇట్లా వేసినాం అనుకో, కాలు హీట్ అయిపోతే కరుగుతుంది అనమాట. అట్లా ఎవరికి అందులోపోతే తెలుసుకోరు. సో గాయస్ ఇంట్లో అయితే పని అయితే మనకే ఇస్తారనమాట. ఎప్పుడు చూసినా ఇప్పుడు మనం వచ్చేసి మిక్సీ తీసుకోమంటారు. ఇట్లా మిక్సీ తీసుకోవాలన్నమాట. మిక్సీ తీసుకొని ఇప్పుడు మనం మిక్సీని అనమాట మిక్సీ రన్ చేయాలి. సో గాయస్ చూసిరా ఖాళీ ఇంతసేపు ఎట్లా గడ్డ కట్టింది, ఇప్పుడు ఎట్లా కరిగిందో అట్లా ఉండదు అనమాట హీట్ తోటి. చలో మళ్ళీ మొత్తం ఎక్కువ పెట్టి పొయ్యి మీద పెట్టరు కదా డబ్బా కాలుతుంది మళ్ళీ ఏం లే. ఓకే ఓకే స్మైల్ ఇచ్చుడు ఏంది ఇల్లాక అంత మాత్రం లేదు తమ్ముడు, మస్తు కరిగింది వేడి. ప్రజెంట్ వచ్చి అడిగిపోతున్నాడు అనమాట. మనం కెమెరా పెట్టగానే ఫేస్ కట్ అడ్డించింది మా డాడీ. ఏం చేస్తారు అని అడుగుతుండు. మనం వచ్చేసి ఇద్దరు అందరు ఇంట్లో ఉంటే తింటాడు, ఒకళ్ళు ఉండు రాన్న అంటే వాళ్ళు వినరు. అమ్మాయి ఏదో ఉంటే అన్నే ఉంటారు వీళ్ళు కూడా. సో గైస్ మై ఫాదర్ ఈజ్ కూలింగ్ అనమాట. ఎందుకంటే షాప్లో ఎవరు లేరు, మొత్తం ముగ్గురు ఒక్కడు ఒకటే పని చేస్తారు. వీడియో తీస్తున్నాం కదా, అందుకే కొంచెం ఎంటర్టైన్మెంట్ కానీ అనుకోరు. కానీ మా డాడీ వచ్చి ఏం చేసిందంటే తిట్టేసింది. కెమెరా పెట్టేలోపు గ్యాప్ వెళ్ళిపోయింది అనమాట. అట్లా ఉంటుంది మనతో తెలుసు. మనమైతే ఎప్పుడైనా పని దొంగలం. సో గాయస్ వచ్చి ఏంటి అని మంచిగా బాదం పప్పులు తింటుండు. సో గాయస్ ఇవి అయితే చల్లగా అయినాక అయితే మనం అయితే మిక్సీ అనేది తీసుకోవాలన్నమాట. మిక్సీ పట్టుకుంటే మంచిగా మెత్తగా అయిందనుకో, అప్పుడు మనం సెట్ చేయొచ్చు. ఇవి అయితే చల్లగా కావాలి ఫస్ట్ మనకి మెయిన్. అయినాయి ఇప్పుడే మిక్సీ. సో గాయస్ నాకేం అర్థమవుతుంది ఇదంటే రావుల పిండి లడ్లు అంట, ఇవేమో జొన్న పిండి లడ్లు అంట, ఇవేమో మళ్ళా సున్నుండలు. ఇన్ని రకాల పిండి అనుకోలే, నేను ఒకటే అనుకున్నా కానీ ఇన్ని 3 ఐటెంలు ఉన్నాయి మనకి. సో గాయస్ ఇంత మెత్తగా పట్టుకోవాలన్నమాట. ఇప్పుడు నెక్స్ట్ ఇవి అనమాట మనకి చక్కెర ఉంది, పప్పు చక్కెర కూడా పెట్టాలంట. బెల్లం అంతేనా? సో గాయస్ నేనైతే ఒక ఐటెం లడ్డు అనుకున్నా, కాకపోతే ఇది వచ్చేసి లోపు నేను ఇల్లాక నుంచి ఒకటే అనుకున్నా. ఇక్కడ చూసేలోపు 3 ఉన్నాయి అనమాట. ఆవుల లడ్లు, మళ్ళీ సున్నుండలు అంట, జొన్నపిండి లడ్లు అంట. క్రేజ్ ఉంటే చూద్దాం 3 ఎట్లా వస్తాయి టేస్ట్ అయితే. అయితే మా చెల్లె వాళ్ళు లడ్లు చేయమన్నారంటే అందులోటి మళ్ళీ అలాగ కూడా వేస్తుంది. అట్లుంటుంది మనతో అట్లుంటది. మొత్తం పిండి ఇప్పుడే మిక్సీ పట్టింది అనమాట. మిక్సీ పట్టింది తర్వాత మళ్ళీ ఏంటిది చక్కెర కూడా పెట్టాలంట. మళ్ళీ బియ్యం పడుతుంది, బియ్యం కూడా అన్నీ యాడ్ చేసిన తర్వాత అన్నీ చేసినాక మంచిగా లడ్లు ముద్ద వేసుకుంటే క్రేజ్ అంటే క్రేజ్ అనిపిస్తుంది. మనం వర్క్ చేస్తాం మరి ఐటమ్స్.
సో గైస్ కొన్ని బియ్యం కూడా ఇట్లా వేడి చేయాలంట సున్నుండలు వేసానికి. చలో గాయస్ చక్కెర అనేది చక్కెర కూడా మిక్సీ పట్టాలన్నమాట. చక్కెర మిక్సీ పట్టి వెళ్ళేసింది సున్నుండ దాంట్లో వేసింది. ఇట్లా ఇంత తెల్లగా అయింది ఇది, చక్కెర లెక్కనే లేదు. ఇట్లా ఒకసారి చూద్దాం టేస్ట్ ఎట్లుంటుందో. సూపర్ ఉంటుంది. రండి రెండు మిక్సింగ్ చేస్తాం బాగుంది. లడ్డు ప్రిపేర్ చేయడానికి బాగుంది. డైరెక్ట్ పిండి పిండి బుగ్గుదాం, లడ్డు చేసుకోవాలి. కొంచెం వాటర్ కూడా ఇట్లా గోరెచ్చ చేసుకోవాలన్నమాట. గోరెచ్చ చేసుకొని మళ్ళా. సో గాయస్ ఇందాక చూస్తే మీరు నెయ్యి ఎట్లుండే గడ్డ, ఇప్పుడు చూడండి ఎంత అయిందో. నెయ్యి వాటరు నెయ్యి సరిపోకపోతే అంట కొంచెం వాటర్ గోరచ్చ వాటర్ వేసుకుంటే సెట్. ఇప్పుడు ప్రిపేర్ అవుతుంది మనకి లడ్లు. అంత తింటా నేను, చాలు అంత తినా నేను. అయ్యో గీతతో అరే బలం అయితే నాకు గమ్మతున్నావు. ఇదంతా నేను ఆడ తింటా అమ్మ డైరెక్ట్. నెయ్యి అయితే ఓకే తీయరా మంచిగా. మరి అంత తీయగా ఏం లేదు, మరి అంత తీయగా ఏం లేదు. నెయ్యి ఉన్నంత పోసినాం చాలు. మనకు కొన్ని కొన్ని వాటర్ కూడా పోసుకుందాం అనమాట. ఎందుకంటే లడ్డు చుట్టడానికంట. ఇంగ్లీష్ రాదా? యా యూ స్టార్ట్ టాకింగ్ ఇంగ్లీష్. యా ఐ కెన్ టాక్ ఇన్ ఇంగ్లీష్ బట్ దట్ లడ్స్ ఏమంటారు ఇంగ్లీష్లో? మరి తెలుగులో ఏమంటారు? ఇంగ్లీష్లో లడ్డుని ఏమంటారు? అలా కొట్టబోయినా లడ్డే అంటారు. దే విల్ కాల్. ఐ నో ఇంగ్లీష్ బట్ ఐ కెనాట్ స్పోక్ ఇంగ్లీష్. గైస్ మనకైతే చూడొచ్చుడా చిన్న లడ్డు ప్రిపేర్ అయితే అయిపోయింది అనమాట. ఇప్పుడే చలో చూసుంటే ఇక అన్నీ ప్రిపేర్ అవుతాయి అనమాట. చిన్నగా అన్ని రప్ప చేసిన తర్వాత మంచి ఒక వీడియో తీసి జస్ట్ మళ్ళీ అప్లోడ్ చేసి జర కొంచెం సపోర్ట్ చేయరు మనకి. సో గాయస్ మా అమ్మ అయితే మా డాడీకి ఏమన్నా లడ్డు ఏం చేస్తాడో చూద్దాం. మా డాడీ లడ్డు తిని ఎట్లుంది చెప్పు ఫస్ట్. ఎట్లుంది? తీయకుంది. తీయకుందా? చక్కెర తక్కువైందా? సో గాయస్ మా డాడీ ఏమైంది చెప్పనా, కెమెరా పెట్టి నన్ను తెలియదు. కెమెరా పెట్టినా కానీ నాకు అర్థం కాక అందుకే రప్పకుండా లేచిన వాళ్ళ. మంచిగా ఉందంట, తీయకుందట మంచిగా. సో గాయస్ మనం కూడా లడ్డు అనేది ప్రిపేర్ చేస్తున్నాం. కాకపోతే మనం ఒక్కటి చేసేలో మా అమ్మ 2-3 చేస్తుంది. మనకేమో తునుగుతూ ఉన్నాయి, సెట్ అయితే లేదు. తీసాము దూసిపోతూ ఉంది. యా ప్రిపేర్. చాలా టైం తీసుకుంటుంది ఎందుకంటే పిండి చాలా ఉంది. వాళ్ళ బిడ్డలు చేయమన్నారంటే వాళ్ళ బిడ్డల కోసం మన కోసం కాదు ఇదంతా. ఏదో మనం వీడియో తీసినాం అంతేగాని వాళ్ళు అడిగిరంట వాళ్ళ కోసం. చోటే బచ్చే మీకోసమే లడ్డు చెల్లెలు మీకే. రేపు వచ్చి తీసుకోవాలి ఇంటికి. రేపు సాయంత్రం. చెల్లెలంటే నీకు ఇష్టం కదా, ప్రాణం. సో గాయస్ సున్నుండలు అయితే లడ్లు చేయడం అనేది కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు మనకు వచ్చేసి రాగులు ఉన్నాయి, రాగులు కాదు జొన్నలు, రాగులు 3 ఉన్నాయి. సో గాయస్ మనం రాగుల పిండికి అయితే ఏం చేసాం అంటే ఫస్ట్ నెయ్యి కొంచెం ఇల్లు వేసుకున్నాం. అట్లనే బాదం పప్పులు కూడా వేసుకున్నాం అనమాట. బాదం పప్పులు వేసుకొని కొంచెం హీట్ చేసినాం. చలో మళ్ళీ ఎమ్మటే ఈటింగ్ కూడా లడ్డు ప్రిపేర్ చేసాడు అనమాట. ఇప్పుడు మనం మళ్ళీ సేమ్ ప్రాసెస్ అన్నిటికీ, కాకపోతే ఐటమ్స్ వేరంతే. రాగుల లడ్లో కూడా మనం కొంచెం బెల్లం అనేది వేసుకుంటే మాత్రం టేస్ట్ అనేది వస్తుంది. ఇందులో వేసుకోవాలన్నమాట.
సో గాయస్ మనం ప్రెజెంట్ అయితే రావుల పిండి లడ్డు అయితే ప్రిపేర్ నెక్స్ట్ ఇప్పుడు సో ఇప్పుడు మనం జొన్న పిండికి అయితే ఫస్ట్ అయితే బెల్లం అనేది ఇందులో వేసుకున్నాం అనమాట. ఫస్ట్ పిండి అన్ని పిండి అనేది మిక్సీ పట్టినాం అనమాట ఫస్ట్. అట్లా దానివల్ల మీకు కన్ఫ్యూజ్ ఉండొచ్చు వీడియో, బట్ ఏం కాదు. సో గాయస్ మనకైతే ఇప్పుడు వచ్చేసి రావుల పిండి లడ్డు అయితే కంప్లీట్ అయిపోయినాయి అనమాట. ఇక్కడ సున్నుండలు కూడా కంప్లీట్ అయిపోయినాయి. నెక్స్ట్ వచ్చేసి జొన్న లడ్లు ఒకటి ఉన్నాయి అనమాట. జొన్న పిండి లడ్లు ఒకటి ఉన్నాయి. ఇప్పుడు అది ఒక్కటైతే కథం క్రేజ్ అంటే క్రేజీ టేస్ట్ చేయాలన్న ఒకసారి ఎట్లుండేవో చూడండి, ఎట్లా అనిపిస్తున్నాయో. నెక్స్ట్ ఓ స్వీట్ షాప్ పెట్టేసేయాలి ఇక మనం. ఇప్పుడు మనం జొన్న లడ్లు అయితే అప్పుడే ప్రిపేర్ చేస్తున్నాం మమ్మీ. చలో. సో గాయస్ ప్రెజెంట్ అయితే మొత్తానికి అయితే లడ్లు అయితే క్రేజ్ అంటే క్రేజ్ అయిపోయినాయి అనమాట. మనకి లడ్లు పేరు వచ్చేసి చెప్పేసా, ఇది సునుండల లడ్లు అంటారు అనమాట. ఇది వచ్చేసి రాగుల పిండి లడ్లు, ఇవి వచ్చి జొన్న లడ్లు అనమాట. చలో టేస్ట్ అయితే చేసినాం, క్రేజ్ అంటే క్రేజ్ ఉన్నాయి. సో గాయస్ మనకి లడ్లు అయితే కంప్లీట్ అయిపోయినాయి అనమాట. టేస్ట్ అయితే క్రేజ్ అంటే క్రేజ్ అనిపించింది నాకైతే. సో మనకైతే సపోర్ట్ చేయండి, కొంచెం లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బై బాయ్, టాటా, సీ యూ.